హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మా మడి అయితే నాటు వేయడం జరిగింది. మడి నాటు వేయడం ఎలా జరిగిందో చూపిస్తా చూడండి. ఇంకా అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. నమస్తే అండి. ఇదే మా వరినారు. వరినారు అయితే విరిగినాము. అంతా కాదు, అంతా విరగలేదు. కొంచెం ఇక్కడ విరిగాము, మిగతాదంతా అక్కడ ఇంకోసారి పోసాను నారు, అక్కడైతే విరుక్కొచ్చాము. విరికొచ్చి అంతా ఇక్కడ బండితో తల్లి గిన్నె మీద అయితే వేసేసాము. అక్కడైతే మా అన్నోళ్ళు అయితే నారు ఎత్తుకెళ్ళి వేస్తున్నారు కైలు మీద. నేను ఆ పక్క కరెంట్ వచ్చిందని మోటార్ వేయడానికి అయితే అక్కడికి వెళ్ళాను. ఇంకా మా అన్న వాళ్ళు అయితే ఒక 2 గేలు దిన్నేసి రెడీ చేశారు, నాటుతున్నారు. ఇంకా మా అన్న వాళ్ళు కూడా నారు ఎత్తుకొని ఇవి చేస్తున్నారు. ఇంకా ఇది ఇంకా ఒక 3 గేలు అయితే అట్టే ఉన్నాయి, ఇంకా దున్నలేదు. ఇంకా ఏపినాక ఈ కూడా దున్ని రెడీ చేయాలా. ఇక్కడ మా అన్నయ్య అయితే నారైతే ఎత్తుకోమోదండి డేక్షాలో చూడండి. ఎత్తుకొని అంత కైలైన వేసాడు. ఆ కై అయితే అరువు అయిపోయింది. ఇక్కడైతే నాటుతున్నారు. ఒక మనం అయితే అయిపోవచ్చింది. ఇంకొంచెం ఎవరికైతే ఈ కై కూడా అయిపోతుంది. ఈ కై పైకి అయితే వస్తారు వీళ్ళు. ఇంకా గిన్నె టెంకాయ చెట్లు, అలానే చెట్లు. ఇవి వచ్చి ఖర్జూరం చెట్టు అనమాట. ఈ వారం ఉండేది ఇది. దీన్ని అయితే ఇంకా దున్నలేదు. ఇక్కడ ఇంకా 2 గేలు అయితే ఉన్నాయి నాటేది. ఆ ఏపీ లోపల దీన్ని అయితే దున్నాలా. ఆ ఎరువంతా చల్లేసి కై మీద మళ్ళీ అయితే దున్నుతాము. ఇంకా అలాగే నారు ఏమన్నా తక్కువ వస్తుందనేసి పీకిస్తున్నాము. మళ్ళీ నారు కూడా దున్నేస్తాము. మళ్ళీ తక్కువ వస్తే ఇబ్బంది అవుతుందనేసి నారు కూడా అయితే ఇది మనుషులు పీకుతున్నారు. ఈ కై కూడా బ్యాలెన్స్ ఉంది. దీంట్లో కూడా ఎరువు చల్లేసి అయితే దున్నాలా. ఈ కై అయితే ఎరువు చేస్తాను అన్నయ్య, అయిపోవచ్చింది. దున్నడంలోనే కై అయితే లెవెల్గా వచ్చేస్తుంది. ఇంకా అక్కడైతే నారైతే బయట గడ్ల మీద అయితే వేస్తున్నారు. ఫస్ట్ సారి దున్నడం అయిపోయినాక రెండోసారి దున్నేటప్పుడు ఎక్కడ తగ్గు ఉందో మట్టి ఉందో చూసుకొని లెవెల్గా అయితే దున్నుకుంటూ వెళ్తారు. ఈ చిన్నకాయ అయితే దున్నుతున్నాడు. ఇంకా అన్నయ్య అయితే ఏమన్నా ఈ ట్రాక్టర్ బియ్యంలో అయితే కడమనేసి లాగుతున్నాడు. అది బుడిపి గుంత మిట్ట లేకుండా నీట్గా అయితే కనిపిస్తుంది మడికయ్య. నీళ్ళు పాడడానికి కూడా ఈజీగా ఉంటుంది. మిట్ట మెర్రు పడకుండా బాగుంటాయి. సదరంగా లెవెల్గా ఉంటుంది మడి. ఇదైతే దున్నుతా ఉన్నాడు. ఈ కై కూడా అంటే దున్నేసేది అయిపోయింది. ఇంకా అన్న తగ్గు మిట్ట అంటే అన్నయ్య ట్రాక్టర్తోనే లెవెల్ చేస్తున్నాడు. మిట్ట ఎక్కువగా ఉంటే అక్కడ బండితో అయితే ఎనికి దెబ్బేస్తాడు. ఇంకా అంతా ఎంత అయితే దాన్ని కాడమానికి తాడు కట్టి కాడమానికి అయితే లాగేస్తాము. ఇల్లు కూడా అయితే సుమారుగా నాటేస్తారు. ఇక ఇల్లు ఇది పెద్దగా, అన్నిటికంటే పెద్దగా ఇదే ఇల్లు సుమారుగా అయిపోయింది నాటేది. అదంతా కైల మీద అయితే వేసాము. ఇంకా కొంచెం ఉండే గిన్నెల మీద, అది ఆ గిన్నెల మీద ఉండే నారు ఆ కైకి వేసాము. ఈ కైలో కూడా అయితే ఒక మనం అయితే అర్థం పైన అయిపోయింది. ఒక మనకి అయితే ఈ కై అయిపోతుంది. ఈ కై అయిపోయి ఇంకా ఆ కైలోకి అయితే వెళ్తారు. ఈ కై కూడా అయితే అయిపోవచ్చింది, ఇంకొంచెం అయితే ఉన్నది. ఇది అయిపోయినాక ఇదే అనమాట లాస్ట్ కై. ఇదే నటేసరికి మడి నటడం కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయి చేసుకొని దీనిలోకి అయితే వస్తారు. ఇంకా ఇది కూడా అయితే నాటుతున్నారు. అయిపోవచ్చింది, ఇంకొక అర్ధగంట ఉంటే అయిపోతుంది. ఇక్కడ కొంచెం మెట్టుగా ఉందనేసి ఆ మెట్టును తీసి ఆ తగ్గుండే ప్లేస్లో వేస్తున్నాడు. పార్తో జిమ్మేస్తున్నాడు. దండికి తెలియదు, కొంచెం ఉంది, అయిపోవచ్చింది అది కూడా. ఈ కై అయితే బాగా నీట్గా నాటేశారు చూడండి. అయిపోయింది. ఈ పక్క అయితే నాటుతున్నారు. కొంచెం అయితే ఉంది, అది కొంచెం నాటేస్తే అది నాటడం కంప్లీట్ అవుతుంది మడి. ఇదంతా అయితే అయిపోయింది. మడి నాటినారు చూడండి ఎంత బాగుందో. టెంకాయ చెట్లు కుడిసా. నారుకట్లు ఏమన్నా ఎక్కువ ఉన్నాయేమో చూడడానికి అయితే వచ్చాడు. నారుకట్లు ఏమో సరిపోయాయి అక్కడ. మొత్తానికి మడి నాటేది అయిపోయింది. పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ చేసాము. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 5 కావస్తుంది, అయిపోయింది చూడండి. మొత్తం అంతా అయిపోయింది నీట్గా. నారు కూడా అంతా సరిపోయింది, ఏం మిగలలేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.